ఏమండి వేప చెట్టు కింద గాలి ఫ్రెష్ గా చాలా బాగుంది. అందుకే ముందు ఖచ్చితంగా ఒక వేప చెట్టు ఉండాలి అని చెప్పేవాళ్ళు. దాని నుంచి వచ్చేటువంటి అరోమా గానీ లేకపోతే లీవ్స్ లో ఉండేటువంటి మెడిసినల్ ని కూడా గాలిలో కలిసి ప్యూరిఫై అవుతుంది. అవి మనం పీల్చడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యం ఉంటది. అందుకోసమే చెట్ల దగ్గర వాక్ చేయండి అని చెప్పేసి చెప్తారు. మనకేమో తీరిక ఉండదు, లేదంటే క్లోజ్డ్ ఏసీ రూమ్ లో థ్రెడ్ మిల్ మీద వాకింగ్లు జాగింగ్, దాని వల్ల ఆయాసమును ఆ ఏసీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తగలడం తప్ప పల్లెటూరులో ఉండే అందమే ఇదే. పచ్చ మొక్కలు, ఫ్రెష్ ఎయిర్, ఇలాంటి గాలి దొరుకుతుందా? అవునండి, నిజంగా మన సిటీలో మొత్తం అంతా పొల్యూషన్. వాటర్ బాటిల్స్ లో నీళ్లు పట్టుకున్నట్టు ఈ గాలి కూడా చక్కగా బాటిల్ పట్టుకొని తీసుకెళ్ళడానికి వస్తే ఎంత బాగుంటది కదా. ఇప్పుడు వాటర్ అయిపోయింది, నెక్స్ట్ ఎయిరే. ఇప్పుడు వాటర్ చూడు, హిమాలయాల నుంచి తీసుకొచ్చాము ఫ్రెష్ వాటర్ అన్నట్టే ఈ ఎయిర్ ఆ కొండల దగ్గర నుంచి తీసుకొచ్చాం, ఈ కొండల దగ్గర నుంచి తీసుకొచ్చాం అని సిలిండర్ల కింద అమ్ముతారు. ఇప్పుడు ఎన్సీఆర్ చూసావు, అదే న్యూఢిల్లీ, అక్కడ విపరీతమైన పొల్యూషన్ తోటి ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి పాపం ఆక్సిజన్ కొరతలతోటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి చోట్లన్నీ ఇదే ఫ్యూచర్ బిజినెస్ ఇంకా.